పంతాజీ, సొంతింట్లో ఇంకొన్ని రోజులే కదా, సుఖంగా ఉండు నువ్వు. తర్వాత ఎలాగూ ఈ ఇల్లు సర్కారు గారి చేతికే కదా. ఏంటి ఏమంటున్నారు మీ ఇద్దరు? చూసావా, తనకేమీ తెలియదట. అదే నీ భర్త 5 రోజుల పాటు ఏకదాటిగా తిండి నీళ్లు లేకుండా సైకిల్ తొక్కే పోటీలో పాల్గొనటానికి వెళ్ళాడు తల్లి. బహుశా నీకు ఇది తెలియకపోవచ్చు. ఆ పోటీలో గెలవటం అనేది అసాధ్యం. అలసిపోయి ఆకలితో దాహంతో చచ్చిపోతాడతను. లేదు, అలా జరగడానికి వెళ్ళలేదు. ఏమండి, నా మాట వినండి. ఏకదాటిగా 5 రోజుల పాటు సైకిల్ ఎవరు తొక్కలేరండి. ఎందుకు మీరు ఈ పోటీలో పాల్గొన్నారు? ఇక ఆపేయండి. మనం డబ్బులకి వేరే ఏదైనా ప్రయత్నం చేద్దాం. సాయి దయ వల్ల ఏదో ఒక దారి దొరుకుతుందిలేండి. నా మాట వినండి, ఒక్కసారి నా మాట వినండి. ఏవండి, నా మాట వినండి, ఇలా చేయకండి. ఏవండి, వినండి. శివ, శివ, ఆగు శివ, శివ, శివ ఆగు, శివ ఆగు, శివ ఆగు శివ. శివ, ఏం చేయాలి? ఇలా వదిలేస్తే వీడు తన ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. ఎలా ఆపాలి? సాయి, సాయి, సాయి చూడండి సాయి, ఆయన మొండు పట్టుదలకి పోయి ఏం చేస్తున్నాడో. శివ తప్పేమీ చేయడం లేదు తల్లి. కానీ సాయి, 5 రోజులు ఏకదాటిగా అన్నం తినకుండా విశ్రాంతి లేకుండా ఎలా? ఇంకా వారం రోజుల తర్వాత అయితే సర్కార్కి డబ్బులు ఇవ్వాల్సిన రోజు. ఒకవేళ శివ పని చేయలేకపోతే అప్పుడు మాకు సమయం కూడా ఉండదు డబ్బులు జమ చేయడానికి. మా ఇల్లు జప్తు చేసుకుంటాడు. సర్కార్ మాకు గడువు ఇవ్వడు. అయినా కూడా మీరు ఆపడం లేదు. శివ మీ మాట తప్పకుండా వింటాడు. ఒక్కసారి చెప్పండి సాయి. భూమి, ఎప్పుడైతే శివాకి ఉద్యోగం పోయిందో అప్పుడు నువ్వు ఊహించావా? కొద్ది రోజుల్లోనే నువ్వు శివ కలిసి ఇంత పేరు, ఇంత డబ్బు సంపాదిస్తారు అని? లేదుగా. కాని అలా జరిగిందిగా. మీరిద్దరూ మీ కష్టంతో, మీ మంచితో ఇదంతా సంపాదించుకున్నారు. శివ ఇంకా భూమి కలిసి ఏం చెయ్యాలనుకున్నా చెయ్యగలరు. భార్యాభర్తల బంధంలో ఉండే శక్తి ఇదే. అందున నువ్వు ఇంకా శివ ఆదర్శ దంపతులకు ఉదాహరణగా కొనియాడబడతారు. ఇప్పుడు అంతా మారిపోయింది సాయి. ఇప్పుడు ఆయన నా వంక చూడటం కూడా లేదు. తను నీ మీద కోపంగా ఉన్నాడు. కానీ మన మనసులో ఎవరికైతే చోటుంటుందో వారి మీదే కదా మనం కోప్పడుతూ ఉంటాం. శివ మనసులో నీకోసం ఏదైతే స్థానం ఉందో దాన్ని ఎవ్వరూ చెరిపేయలేరు. నువ్వు శివ కలిసి సమస్యలని ఎదుర్కొంటూ వస్తున్నారు. అది ఈరోజు కూడా చెయ్యగలరు భూమి. ఎలా సాయి? నేను నీకు ముందు కూడా చెప్పాను భూమి. శివ తన గమ్యాన్ని చేరుకునే మార్గాన్ని తానే ఎంచుకుంటాడు. తనని గమ్యానికి చేర్చగలిగింది కేవలం నువ్వు మాత్రమే. శివ తన గమ్యాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడిక నీ వంతు. నువ్వు తోడుంటే శివ ఏదైనా చేయగలడు. నా ఆశీస్సులు మీ ఇద్దరికీ తోడుంటాయి. నాకు తెలుసు మీరు నా మీద కోపంగా ఉన్నారు. భార్య భర్తల మధ్య కోపతాపాలుంటాయి. కానీ దాని అర్థం మనం ఒకరి తోడు ఒకరం వదలడం అయితే కాదు కదా. నేను మీ తోడు ఎన్నడూ వదలను. శివ అయితే మొదట్లో చాలా వేగంగా తొక్కాడు. కానీ ఈరోజు నేను మొదటిసారి చూస్తున్నాను అతని భార్య భూమి కూడా అతనితో సమానంగా నడుస్తుంది. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇక చూడవలసింది ఏంటంటే శివ ఈ పోటీల్లో గెలుస్తాడా? 5 రోజులు ఆగకుండా, ఆహారం లేకుండా
విశ్రాంతి తీసుకోకుండా ఏకదాటిగా ఈ శివ సైకిల్ నడుస్తూనే ఉంటుందా? ఈ భార్యాభర్తల ప్రేమ నా కొంప ముంచేటట్టుగా ఉంది. ఈ రోజు పోటీలకి 2వ రోజు, కానీ భూమి ఇప్పటి వరకు శివ తోడు వదల్లేదు. చూద్దాం శివ ఎప్పటిదాకా నిలబడగలుగుతాడో, అలాగే భూమి కూడా ఎప్పటి వరకు తనకి తోడుగా ఉంటుందో. తమ్ముడు, ఈ అమ్మాయి తోలుబొమ్మలు ఆట ఆడించే అమ్మాయే కదా? అవును. ఈ రోజు 3వ రోజు. శివ ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. భూమి ఇప్పటికీ తన వెంటే ఉంది, కాని చూస్తుంటే అనిపించడం లేదు ఇతను ఇంకొక రోజు నిలబడతాడని. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా దమ్ముందా 5 రోజులు నిర్విరామంగా సైకిల్ తొక్కడానికి? ఆ శివని సైకిల్ తొక్కనివ్వు. వినో, ఎట్టి పరిస్థితుల్లో వాడు గెలవడానికి వీల్లేదు. హరి ఓం. ఈ రోజు పోటీల్లో 4వ రోజు. నిద్రపోకుండా, విశ్రాంతి తీసుకోకుండా, ఆగకుండా ఎవరూ కూడా ఇన్ని రోజులు ఏకదాటిగా సైకిల్ తొక్కలేకపోయారు. ఒకవేళ ఇతను కనుక ఈ రోజు ఓడిపోకుంటే ఇక కులకర్ణి సర్కార్ నన్ను సామాన్యంగా వదిలిపెట్టరు. దాహంగా ఉందా? నీళ్లు కావాలా? ఏమైందండి? నీళ్లు తాగండి, ఒక్కసారి తాగండి. ఒక్కసారి తాగండి, కొంచెమైనా తాగండి. ఇంత కోపమా? ఇది మంచిది కాదు. హరి ఓం, హరి ఓం. ఖచ్చితంగా ఇది ఆ బైరాగి కనికట్టు. లేకపోతే ఆ అర్భకుడైన శివ 4 రోజుల నుంచి సైకిల్ ఎలా తొక్కగలడు? కానీ సర్కార్, ఒకవేళ మధ్యాహ్నం దాకా సైకిల్ తొక్కటం జరిగితే మీకు ఒక్క పైసా కూడా రాదు. దానికి తోడు మీ ఎత్తు చిత్తవుతుంది, అది వేరే. సర్కార్ గారు కొట్టదు. మేము అదే అంటున్నాము, రేపు గ్రామస్తులు ఆనబోయేది. అందుకే ఏమైనా చెయ్యండి సర్కార్ గారు. అవును సర్కార్, ఏదైనా చెయ్యండి. మన అంగరక్షకుల్ని తీసుకొని వెళ్ళండి. ఏం చేస్తారో అది చెయ్యండి. కానీ గుర్తు పెట్టుకోండి, ఆ శివ సైకిల్ తొక్కడం కాదు కదా, భూమి మీద నిలబడ్డానికి కూడా పనికి రాకుండా పోవాలి. కానీ ఒక్కటి మాత్రం నిశ్చయం, లేదంటే మీ ఇద్దరి కాళ్ళు విరగొడతా. వెళ్ళండి. అలాగే సర్కార్ గారు. హరి ఓం, హరి ఓం. రావణుడు సీతమ్మ తల్లితో చెప్పాడు, నేను మండోదరిని మరియు మిగతా రాణులను నీకు దాసీలను చేస్తాను. నువ్వు ఒక్కసారి నా వంక చూడు సీత అని. తినండి.
చూడండి, అదిగో ఆ సైకిల్ తొక్కుతున్నాడే, వాడి కాళ్ళు విరగొట్టండి. వాణ్ణి కనికరించకండి. ఏం కావాలి మీకు? ఏయ్, నీ భర్త ఈ పందెంలో గెలవటం కాదు కదా, ఈ రోజు వాడు తన కాళ్ల మీద నిలబడను కూడా నిలబడలేడు. క్రూరత్వంలో అన్ని హద్దుల్ని ఎప్పుడో దాటేశారు మీ సర్కార్. నేనుండగా నా భర్తకి ఎటువంటి హాని జరగనివ్వను నేను. నువ్వుండగానా? అంటే ఏం చేస్తావు నువ్వు? చూస్తారేంటి? వెళ్ళండి, వెళ్ళండి. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. అప్పుడు సీతమ్మ తల్లి శ్రీరాముణ్ణి తలుచుకుందంట. ఇక ఒక గడ్డి పరకని తీసుకుని రావణుణ్ణి రెచ్చగొట్టింది. అతడితో అన్నది ఆమెకు తన భర్త మీద ఎంతో విశ్వాసం ఉంది అని. రావణుడు ఆమె మీద చెయ్యి కూడా వేయలేడని. ఆ ఒక్క గడ్డి పరకకి ఎంత శక్తి ఉందంటే, ఎప్పుడైతే సీతమ్మ తల్లి దాన్ని తనకి అలాగే రావణుడికి మధ్యలో పెట్టిందో, అప్పుడు రావణుడు వంటి అతి బలశాలి అయిన రాజు కూడా సీతామాత దగ్గరికి వెళ్ళలేకపోయాడట. నువ్వు నాతో అబద్ధం చెప్పావు రామ్దాస్. నువ్వేం చెప్పావు? ఎవ్వరు కూడా 3 రోజుల కంటే ఎక్కువ సైకిల్ తొక్కలేరని. మరి ఎందుకు పనికిరానా శివ ఇప్పుడు సైకిల్ తొక్కడంలో 5వ రోజుకి చేరుకున్నాడు. ఇంకొన్ని గంటల్లో గెలుస్తాడు కూడా. ఒకటి గుర్తుపెట్టుకో, ఒకవేళ వాడు గాని గెలిచాడంటే నువ్విక ప్రాణాలతో ఉండవు. ఎందుకంటే తప్పు నీది కాబట్టి. నువ్వు వాడి కుటుంబానికి భోజనం చేయడానికి, నీళ్లు తాగడానికి ఎందుకని అనుమతినిచ్చావు? అదే గనక చేయకపోతే వాడు ఓడిపోయి ఉండేవాడు కదరా. నన్ను క్షమించండి సర్కార్, నా వల్ల తప్పు జరిగింది. కానీ పోటీదారులకు అన్నం నీళ్లు ఉండవని చెప్తే ఎవరూ పాల్గొనటమే లేదు సర్కార్. జనాలను ఆకట్టుకోవడానికి, పోటీలో దింపడానికి నేను వాళ్ళకి నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా మామూలే. కానీ ఇలా అయినా కూడా ఎవరు 4 రోజుల దాకా కూడా నిలబడలేదు. మీరు కూడా నిన్న రాత్రి గూండాలను పంపించారు శివని ఆపడానికి, కానీ వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారుగా. సర్కార్, మీరు ఎలా అయితే ఈ విషయం గురించి ఆశ్చర్యపోతున్నారో, నేను కూడా ఈ విషయం గురించి ఆశ్చర్యపోతున్నాను. చూస్తుంటే అతని ప్రాణం పోయేటట్టుంది, కానీ అతను ఆగడం లేదు. ఇదేదో అద్భుతమే. అద్భుతాల వల్ల ఏ మనిషి అయినా కొంత సమయం పాటే నిలబడగలుగుతాడు. ఇప్పటి వరకు తట్టుకోలేడు. విను, చెప్పింది చెయ్యి. కానీ సర్కార్, ఇది ఎలా చేయగలుగుతాను? ఎలా చెయ్యగలుగుతావా? చూడు, ఎవరికైతే తమ ప్రాణాల మీద తీపుంటుందో ఆ వ్యక్తులు ఏవైనా చేస్తారు. అర్థమైందా? వెళ్ళిగా. మీరు చాలా బాగా తొక్కుతున్నారు. చాలు, ఇంకా కొంచెం శక్తి తెచ్చుకోండి. అప్పుడు పందెం అయిపోతుంది. ఇంకా కొంచెం సేపు. కొంచెం సేపు కాదు, ఇప్పుడు పూర్తిగా 1 రోజు మిగిలింది. అరే ఏమంటున్నారండి? ఇది 5వ రోజు. మీరే చెప్పారు కదా పోటీ 5 రోజులు ఉంటుంది అని. ఎవరు చెప్పారు పోటీ 5 రోజులే ఉంటుందని? నాకు శివకి ఆ రోజే ఒప్పందం జరిగింది. అక్కడ కూడా 5 రోజులే రాసుంది.
అరే ఇది ఆ పోటీదారుల కోసం, ఎవరైతే పందెంలో పాల్గొనడానికి 50 రూపాయల రుసుము చెల్లిస్తారో. ఇతని దగ్గర డబ్బులు లేవు, అందుకే నేను ఇతనికి ఒక షరతు పెట్టాను. ఇతను 6 రోజులు సైకిల్ తొక్కాల్సి ఉంటుందని. అప్పుడు ఇతను షరతు ఒప్పుకున్నాడు కూడా. ఈయన అంటున్నారు 6 రోజుల షరతు ఒప్పుకున్నారని. ఆయన చెప్పేది నిజమేనా? మా ఆయన కాదంటున్నారు. అరే నీ భర్తకు మాట్లాడే మాటలు వినబడవు, మాట్లాడలేడు కూడా. కేవలం సైగల ద్వారానే మాట్లాడతాడు. అతను అర్థం చేసుకోవడంలో పొరపాటు పడి ఉంటాడు. నాకు ఇతనికి ఒప్పందం 6 రోజులు సైకిల్ తొక్కడం గురించే జరిగింది. ఇప్పుడు 6 రోజులు సైకిల్ తొక్కిన తర్వాతే డబ్బులు ఇస్తాను. చూడండి, ఒకవేళ సమస్య 50 రూపాయల కోసం అయితే బహుమతి డబ్బుల్లోంచి మినహాయించుకోండి. కానీ ఇలా హఠాత్తుగా ఒక రోజు పెంచేస్తే ఆయన ఎలా తట్టుకుంటారు? చూడు, ఒప్పందం జరిగినట్టే కట్టుబడి ఉండాలి. ఇప్పుడు మార్చడం నాకు కూడా సాధ్యం కాదు. ఈయన చెప్తున్నారు 6 రోజుల పోటీకి మీరు ఒప్పుకున్నారని, ఇక దానికే కట్టుబడి ఉండాలని. ఇప్పుడేం చేద్దాం? ఒకవేళ ఇతను పడిపోతే పందెం అయిపోయినట్టే, ఇతను ఓడిపోయినట్టే. జాగ్రత్త భూమి. మీరు వెళ్ళండి, మీరు ఆగొద్దు, ముందుకు వెళ్ళండి. బాబాయ్, ప్రణామాలు సాయి. ఏమైంది మీకు? నేను రాత్రి సాయి మంచం మీద నుంచి పడిపోయాను. మోకాలు చాలా నొప్పిగా ఉంది. ఇక్కడ కూర్చోండి మీరు. సాయి, మోకాలు నొప్పి తగ్గిపోయింది. ధన్యవాదాలు సాయి. సాయి, ఇది మీ మహిమే. మీరు మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే రక్షిస్తూ ఉండండి. ఓం సాయిరామ్. రాముడు మీకు మేలు చేస్తాడు. అల్లా మాలిక్. ఏమైంది రామదాసు గారు? ఎందుకు ఈరోజు మీరేం చెప్పడం లేదు? ఈ రోజు 6వ రోజు. శివ పరిస్థితి విషమించింది. చూస్తుంటే అనిపించట్లేదు అతను ఇప్పుడు మధ్యాహ్నం దాకా కూడా సైకిల్ తొక్కగలడని. ఇప్పుడు నాకు భయంగా ఉంది. ఒకవేళ సైకిల్ పైనే అతని ప్రాణం పోతుంది. అరే ఇప్పుడైనా శుభం మాట్లాడు కాస్త. ఇక్కడ మేమందరం నమ్మకం పెట్టుకొని కూర్చున్నాము శివ గెలుస్తాడని. ఏమంటారు మిత్రులారా? సాయి, సాయి, సాయి ఆయన బాగా అలసిపోయారు. ఇక చాలా ఎక్కువ నీరసంగా కూడా అయిపోయారు. ఇలా అయితే ఆయన రోజంతా నిలదొక్కుకోలేరు. సహాయం చేయండి సాయి. లేదు భూమి, శివాకి నేను సహాయం చేయలేను.
శివ పందెంలో పాల్గొన్నది తనని తాను రుజువు చేసుకోవటానికి. జీవితమంతా జనాలు తనని చులకనగా చూశారు. తన ప్రతిభని తూలనాడారు. ఇప్పుడు శివ ఇది రుజువు చేసుకోవాలనుకుంటున్నాడు. తను ఎవరికంటేనూ తక్కువ కాదని. ఇది శివ దృఢ సంకల్పం కూడా. తను 5 రోజుల దాకా ఓటమి ఒప్పుకోకూడదని. ఇప్పుడు నేను తనకి సహాయం చేస్తే అప్పుడు జనాలకి అతడి సామర్థ్యం పైన నమ్మకం ఉండదు. నాకు బాగా తెలుసు శివ ఇది చెయ్యగలడు అని. నేను తనకి సహాయం చేసి తన అవకాశాన్ని దూరం చేయలేను. కానీ సాయి, ఇలా అయితే ఆయన ఓడిపోతారు. గుర్తు చేసుకో భూమి, కొంతకాలం క్రితం దాకా శివ ఎప్పుడూ అన్నిట్లోనూ ఓడిపోతూ ఉండేవాడు. అప్పుడు నువ్వే అతడికి ధైర్యం చెప్పేదానివి, అతడికి నమ్మకం కలిగించేదానివి. ఎన్నడూ ఓడిపోకూడదనే పట్టుదల. రాముడు మీకు మేలు చేయాలి. అర్థమైంది సాయి, నేనేం చెయ్యాలో నాకు అర్థమైంది. దీంట్లో ఏమున్నాయి? బొమ్మలున్నాయి. చూడు, నువ్విక్కడ బొమ్మలాటను ప్రదర్శించడం అస్సలు కుదరదు. ప్రదర్శించనివ్వండి. నేను బొమ్మలాట ద్వారా ఆయనకొకటి చెప్పాలనుకుంటున్నాను, కొన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. బొమ్మలాటని చూపించాలనుకుంటుంది అతనికి. అలా చేస్తే శివ దృష్టి బహుశా మళ్ళవచ్చు. అప్పుడు అతను సైకిల్ నుంచి పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సరే, నువ్వు ఆట మొదలు పెట్టుకోవచ్చు. భగవంతుడా, నువ్వే ఏదో ఒక విధంగా నా తమ్ముడి సమస్యని పరిష్కరించు తండ్రి. తనని కాపాడు స్వామి. నేను ఇంకా నా తమ్ముడి కష్టాన్ని చూడలేను. ఏదో ఒకటి చెయ్యి స్వామి. కోరికలన్నీ మీ తమ్ముడు కోసమేనా? మరదల కోసం ఏం లేవా? ప్రణామాలు సాయి. సాయి, నాకు భూమి గురించి ఏమీ అర్థం కావటం లేదు. నాకు తెలుసు, ముందు నా సొంత జీవితంలో సంతోషం లేదు. నాలాంటి ఒక మనిషి బాధని తప్ప ఇంకేమీ పంచలేదు. కాని సాయి, ఇప్పుడు నా మనసులో ఎలాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేవు. కాని సాయి, ఏదైతే నేను నా కళ్ళారా చూశానో, భూమి చాటుగా డబ్బులు దాచుకోవటం, ఒక అపరిచిత వ్యక్తికి డబ్బులు తీసివ్వటం, వీటన్నింటినీ ఏమనుకోవాలి సాయి? ఇప్పుడిది ఆలోచించే సమయం కాదు వైశాలి. నీ సోదరుడు జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. తను విజయానికి చాలా చేరువలో ఉన్నాడు. కాని ఇంకా ఒక్క ఘట్టం మిగిలే ఉంది. అప్పుడతన్ని గెలిపించటంలో నువ్వొక చాలా పెద్ద భూమిక నిర్వహించాలి. ఏం చేయాలి సాయి నేను? నీ వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది వైశాలి. దాన్ని నువ్వే సరిచేయాలి. తప్పా? ఏం తప్పు సాయి? అన్నీ తెలుసుకుంటావు. నీ సోదరుడు పోటీలో గెలవాలని నువ్వు కోరుకుంటున్నావా? అవును సాయి. అయితే నేను వెళ్ళిన తర్వాత ఆలయంలోకి మొట్టమొదటి ఎవరైతే వస్తారో వాళ్ళకి సహాయం చెయ్యి. తర్వాత మిగతా విషయాలన్నీ వాటంతటవే నీకు అర్థమవుతాయి. అలాగే సాయి. రాముడు నీకు మేలు చేస్తాడు.
చూడండి, ఈరోజు నేను మీకు మన ఇద్దరి కథ వినిపించాలనుకుంటున్నాను. సైకిల్ తొక్కుతూ తొక్కుతూ మీరు నా కథ విన్నారంటే అప్పుడు మీకు మీ అలసట మీదకి దృష్టి వెళ్ళదు, మీకు కష్టం తెలీదు. చూసారా మీరు? మీరు లేకపోతే నేను ఏమీ చేయలేనండి. నేను మీకు అంతా చెప్పాలనుకున్నాను, మన ప్రేమని గుర్తు చేయాలనుకున్నాను, మీ కోపాన్ని చల్లబరచాలనుకున్నాను. కానీ చూసారా మీరు? ఏమి చేయలేకపోయాను. నేను మీరు లేకుండా ఒక్క కథ కూడా చెప్పలేకపోతున్నాను. ఏం చేయను? ఎలా నమ్మకం కలిగించను? ఎలా చెప్పను? నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను ఎలా చెప్పను మీకు? మీరు నా మీద కోపం తెచ్చుకోవద్దు. ఒక్క చిరునవ్వు నవ్వండి. నా మనసును అర్థం చేసుకోండి. అమ్మాయి, నాకు ఈ చిరునామా చెప్పగలవా? ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఇది ఆంగ్లంలో రాసుంది. అలాగే. మీరొక పని చేయండి. మీరు ఈ మందిరం వెనుకున్న వీధిలో నుంచి తిన్నగా వెళ్ళండి. తిన్నగా వెళ్ళాక ఎదురుగా ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు నుండి కుడివైపుకి తిరగండి. అయ్యో, నాకంత గుర్తుండదు తల్లి. నువ్వు కొంచెం నాకు సహాయం చేయొచ్చుగా? నాతో పాటు అక్కడిదాకా రాగలవా? నేను వెళ్ళిన తర్వాత ఆలయంలో మొట్టమొదట ఎవరైతే వస్తారో వాళ్ళకి నువ్వు సహాయం చేయి. పదండి. ధన్యవాదాలమ్మా. వినండి, వినండి, వినండి. ఒక కథ చెప్తాను. ఒక భార్య ఉంది. ఆమె తన ప్రియమైన భర్తని పిచ్చిగా ప్రేమించింది. ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఇష్టం ఉంది. డబ్బు లేదు, కానీ ప్రతిరోజు ఒక పండుగలా అనిపించేది. ఒకరోజు ఒక పెద్ద సమస్య వచ్చింది. భార్యాభర్తలు బొమ్మలాట ప్రదర్శించడం మొదలు పెట్టారు. డబ్బుల వర్షం కురిసింది. కానీ భర్త తనని తాను ఒంటరిగా భావించుకోవడం మొదలు పెట్టాడు. ప్రాణంగా ప్రేమించుకునే ఇద్దరికి ఎవరి దిష్టో తగిలింది. భర్త అనుకున్నాడు భార్య తనని మోసం చేస్తుందని. అప్పుడు ఆయన భార్య ఏం చెప్పినా వినలేదు. ఏం జరిగింది? అసలు భార్య కథ ఏంటి? అసలు ఏం తప్పు చేసింది? అది ఇంత పెద్దగా అయ్యింది. ఇది స్వయంగా నాకు కూడా తెలీదు. బాబాయ్, ఇదే ఆ ఇల్లు. చాలా ధన్యవాదాలు తల్లి, నాకు సహాయం చేసినందుకు. దీనానాథ్, దీనానాథ్. శ్యామ్లాల్ గారు, మీరే చెప్పండి, ఏం పని మీద వచ్చారు? ఇతను ఆ వ్యక్తే. ఇతనికి భూమి డబ్బులిచ్చింది. నేను శివ వాళ్ళ అక్కని, వైశాలిని. తప్పు నీది కాదు, నాది. నేను నా మనసులోని ఈర్ష్య కారణంగా ఎంతో ఆనందకరమైన నీ జీవితంలో నిప్పులు పోశాను. తప్పు నాది. నేనే నీ మనసులో నింపాను భూమి తప్పుందని. ఈ పెట్టెలో
భూమి ఏవైతే డబ్బులు దాస్తుందో అవి నీకు తెలియకుండా దాచుకోవటం కాదు, అవి నీకోసమే దాచిపెడుతుంది. వదినా, ఈయన లేదు భూమి, నా కారణంగానే మీ మధ్య మనస్పర్ధాలు వచ్చాయి. ఈ రోజు నా కారణంగానే మీరిద్దరూ కలుస్తారు. శివ, నీకు తెలుసా భూమి దాని గురించి నీకెందుకు చెప్పలేదంటే తనిచ్చే బహుమానాన్ని నువ్వు స్వీకరించవేమో అని అనుకుంది. వద్దు, మీరు సైకిల్ నడపడం ఆపకండి. ఇంకా ఎంత సమయం మిగిలింది? ఇంకా 5 నిమిషాలే ఉంది. ఇంకా 5 నిమిషాలంతే. నా దగ్గరికి వస్తూ ఉండండి. రెప్ప మూసి తెరిచేలోపు 5 నిమిషాలు అయిపోతాయి. రండి. వీళ్ళిద్దరి ప్రేమ ముందు నేను ఓడిపోయాను. మీరు విజయం సాధిస్తారు, తప్పక సాధిస్తారు. అయినా నాకే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా మీ మీద నమ్మకం ఉందండి. రండి. ఇవాళ మీరందరూ కూడా ఇది చూడాలి. ఏ మనిషి కూడా బలహీనుడు కాదు, హీనుడు అని సమాజం అనుకున్నా. దీనితో ఈ పోటీలో శివ గెలిచాడు. పూర్తిగా 6 రోజులు ఆగకుండా సైకిల్ తొక్కి శివ ఈ పోటీ పూర్తి చేశాడు. ఒక కొత్త చరిత్రను సృష్టించాడు. ఒక విజేతగా నిలిచాడు. శివ అయితే గెలిచాడు. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుండి ఇవ్వాలి? దయచేసి నన్ను క్షమించండి. నా దగ్గర బహుమానంగా ఇస్తానన్న 1000 రూపాయలు లేవు. నేను ఈ పోటీని ప్రతి గ్రామంలో నిర్వహిస్తాను. ఎందుకంటే అందరూ 1000 రూపాయల ఆశతో వచ్చి నాకు పోటీలో పాల్గొనడానికి 50 రూపాయలు ఇస్తారని. ఇక ఇప్పుడు కూడా నాది అదే ఆలోచన. కానీ ఇంతవరకు ఎవరూ 3 రోజుల కంటే ఎక్కువ సైకిల్ని తొక్కలేదు. శివ ఆగకుండా 6 రోజుల పాటు సైకిల్ తొక్కి ఒక కొత్త చరిత్రను సృష్టించాడు. నా భ్రమను బద్దలు కొట్టాడు. శివ భూమిల కథ విన్నాక నేను ఇప్పుడు ఎంతో సిగ్గుపడుతున్నాను. కానీ వీళ్ళిద్దరి విజయాన్ని చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర 1000 రూపాయలు లేవు. కొంతమంది ఇచ్చిన ప్రవేశధనం అంతా కలిపితే ఇప్పుడు నా దగ్గర కేవలం ఈ 500 రూపాయలున్నాయి. నాకు ముందే తెలుసు దీని నిర్వాహకుడు మోసగాడు, మీకు డబ్బులు ఇవ్వడు అని. సరే, మనోరంజనాన్ని కలిగించే మరొక విషయాన్ని కేవలం 5 నిమిషాల్లో పూర్తి చేస్తా. డబ్బులివ్వు, లేకపోతే నీ ఇంటిని కబ్జా చేస్తాను. హరి ఓం. కానీ సర్కార్, మీరైతే 10 రోజులు గడువిచ్చారు కదా. ఏంటి నాతో వాదిస్తావా? నాతో? ఆయన నేనెప్పుడు చెప్పాను 10 రోజులని? చెప్ప, ఏదైనా ఆధారం ఉందా మీ దగ్గర? అప్పు అయితే తీర్చలేకపోయారు గాని మాటలు చూడండి ఎలా ఉన్నాయో. గారు శ్రద్ధతో శివ ఆగకుండా 6 రోజులు సైకిల్ తొక్కిన విధానాన్ని, ఇంకా పడిన కష్టాన్ని చూసి తనతో పాటు భూమి బొమ్మలాటను చూసి చాలా ప్రభావితం అయ్యాను. అందుకని నా తరపున 10 రూపాయలు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. నేను కూడా శివను చూసి ప్రభావితున్నయ్యాను. నేను నా తరపు నుండి 10 రూపాయలు ఇస్తున్నాను. ఇవి పూర్తిగా 1000 రూపాయలు అయ్యాయి. బ్రహ్మాండం, చాలా బాగుంది. శివ, నీ డబ్బులు నీకు వచ్చేసే కదా, మంచిది. ఇప్పుడు నా డబ్బులు నువ్వు నాకు ఇచ్చేయాలి. ఒకసారి మళ్ళీ ఆలోచించండి కులకర్ణి సర్కార్. మనోరంజకం పేరుతో మీరేదైతే డబ్బు తీసుకుంటున్నారో అది సరైనది కాదు. అది అన్యాయంగా సంపాదించినదవుతుంది. అలా వచ్చిన డబ్బు ఎవ్వరికీ జీర్ణం కాదు సర్కార్. నాకవుతుంది. నాకేం నేర్పించాల్సిన అవసరం ఏమీ లేదు. పెద్ద చెప్తున్నాడు జీర్ణం కాదట. శాంత, వెళ్ళరా, డబ్బులు తీసుకో. అలాగే సర్కార్. తను డబ్బులు అడుగుతున్నాడు.
డబ్బు ముట్టుకుంటే చెయ్యి కాలిపోయింది. ఏమైంది? సర్కార్ నా చెయ్యి కాలిపోయింది. ఒరే మందబుద్ధి విధవా, నిప్పులేని చెయ్యలా గాలింది. డబ్బు చాలా వేడిగా ఉంది సర్కార్, నా చెయ్యి మొత్తం కాలిపోయింది. డబ్బులు వేడిగా ఉన్నాయా? నీకేమైనా పిచ్చి పట్టిందా మొద్దు విధవా? ఏయ్ సంత, నువ్వు వెళ్ళి తీసుకో. వెళ్ళ. కాలిపోయింది సర్కార్ గారు, నా చెయ్యి కాలిపోయింది. ఏంటి? డబ్బు వల్ల నా చెయ్యి కాలిపోయింది. వైరాగి, ఏంటి కనికట్టు చేస్తున్నావా నువ్వు? ఇది చేతబడి కాదు సర్కార్. నేను ముందే చెప్పాను కదా, ఒకరు కష్టపడి సంపాదించిన డబ్బుని దొంగలించే ప్రయత్నం చేస్తే సమస్యలు తప్పకుండా వస్తాయని. ఒకవేళ మీకు కావాలంటే మీరే స్వయంగా తీసుకోండి. నాకేం అవసరం లేదు, వాళ్ళ డబ్బుల్ని వాళ్లే తీసుకోమనండి. హరి ఓం. కర్మల ఫలమే తలరాతంటూ అంటారంతా, జీవితాన కర్మయోగమే సరి అయినదంట, నీ చేతిలో ఉన్నది లేని శివ, నీ కష్టార్జితాన్ని తీసుకో. మార్గం విడిచావంటే జన్మధన్యమంట. సాయి మిమ్మల్ని డబ్బులు తీసుకోమంటున్నారు. రాముడు మీకు మేలు చెయ్యాలి. భూమి, మీ ఇద్దరి మధ్యలో ఇంత జరిగిందమ్మా, అయినా నువ్వు నాకేం చెప్పలేదా? నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు అత్తయ్య. సాయి, ఇవాళ వీళ్ళిద్దరి ప్రేమ అలాగే చమత్కారాన్ని చూసి నాకు అర్థమైంది సాయి. నేను వీళ్ళకి ఎంత అన్యాయం చేశాను అని. అందుకని నేను ఇవాళ నిర్ణయించుకున్నాను, ఇవాల్టి నుండి నేను ఈ పనిని వదిలేయాలని. అలాగే ఎవరి దగ్గర అయితే నేను డబ్బుని దోచుకున్నానో వాళ్ళకి మొత్తం తిరిగిచ్చేస్తాను. శివ, ఇవాళ నువ్వు గెలుపుని సాధించావు. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నువ్వేమీ కంగారు పడకు, నీ మాట నీకు తోడుగా ఉంది. లేదు, మనిద్దరి బంధంలో దీని అవసరం అసలు ఏమాత్రం లేదు. శివ ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పు భూమి. ఈయన నన్ను క్షమాపణ అడుగుతున్నారు, కానీ దానికి ఎలాంటి అవసరం లేదు. ఈయన నన్ను ఏదైతే చెప్పమని అంటున్నారో నేను మీకు అదే చెప్పాలంటున్నారు. ఈయన చెప్పాలనుకుంటున్నారు, ఈ భూమి లేకపోతే శివ లేనట్టేనని, ఒకవేళ శివ లేకపోతే భూమి కూడా లేనట్టేనని. ఇదే విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీరిద్దరే కాదు,
ఇక్కడున్న మీరందరూ కూడా భార్యాభర్తల బంధంలో సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ మీలో మీరు మాట్లాడుకోవడం మానేస్తే, ఒకరినొకరు అర్థం చేసుకోవడం మానేస్తే కనుక అప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా బంధానికి చాలా పెద్ద గాయం చేయగలుగుతాయి. చాలా మంది భయపడతారు వాళ్ళ బంధం ఏదైనా సమస్యను ఎలా ఎదుర్కొంటుంది అని. కానీ తరచూ సమస్యలను కంటే విజయాన్ని ఎదుర్కోవడమే ఎక్కువ కష్టమవుతుంది. ఈర్ష్య, హీన భావన, అహంకారం దాంపత్యాన్ని ఏదైనా సరే ముక్కలు చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పురుషుడు స్త్రీ వివాహ బంధంలో బందీలవుతారో అప్పుడు తమ సర్వస్వం పంచుకుంటామని ప్రమాణం చేస్తారు. చివరికి సుఖదుఖాలైనా లేక సఫలమైన విఫలమైనా ఏదైనా సరే అది ఇద్దరిది. దానికి కారణం ఇద్దరిలో ఎవరైనా సరే దానివల్ల ఎటువంటి తేడా ఉండదు. ఏదైనా అది వాళ్ళ దాంపత్య జీవితంలో ఒక భాగం. అంటే వారిద్దరికీ బాధ్యత ఉంటుంది, ఇద్దరికీ అధికారం కూడా ఉంటుంది.